సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నామండి. 2 రోజులు బైబిల్ తరగతికి దేవుడు మనల్ని కృప చూపించి ఆహ్వానించారు. కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా శ్రద్ధతో నేర్చుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు మనం నేర్చుకొనబోయే గ్రంథము దానియేలు గ్రంథం. దానియేలు దేవుని ప్రవక్త, దేవుని సందేశాన్ని ప్రవచించారు. ఆ గ్రంథం మనం నేర్చుకుంటాం. దానియేలు యవనస్తుడు. దానియేలు గ్రంథం యొక్క రచయితను గురించి మొదటిగా ఆలోచన చేస్తాం. దానియేలు యవనస్తుడు, యూదా గోత్రానికి చెందినవాడు. మొట్టమొదటిది, దానియేలు యూదా గోత్రానికి చెందినవాడు, రాజకుటుంబికుడు. దానియేలు 15 సంవత్సరాల వయసులోనే బబులోను చెరకు కొనుక్కోబడినవాడు. 15 సంవత్సరాల వయస్సులోనే బబులోను చెరకు కొనుక్కోబడినవాడు. బబులోను చెర 70 సంవత్సరాలు. ఆ తరువాత మాదియా పారసిక రాజైన కోరేషు పరిపాలనకు వచ్చాడు. కోరేషు పరిపాలనలో ఆరంభంలో దానియేలు ఉన్నాడు. సుమారు అతని వృద్ధాప్యం వరకు కూడా చెరలోనే ఉన్నవాడు దానియేలు. తన జీవితం అంతా చెరలోనే గడిపాడు. దేవుని యొక్క కృపను బట్టి ఇశ్రాయేలీయుల్ని దేవుడు తమ స్వదేశానికి పంపించడానికి కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు. మాదియా పారసిక రాజైన కోరేషుని. కోరేషు పరిపాలనలో దానియేలు తన స్వదేశానికి వెళ్ళే ఆలోచన చేయలేదు. వృద్ధాప్యం అప్పటికే, మరలా తిరిగి వెళ్ళడానికి తన ఆలోచన చేయలేదు. దానియేలు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దానియేలు దేవునికి నమ్మకస్తుడై ఉన్నాడు. దేవునికి నమ్మకస్తుడు, భక్తిపరుడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన భక్తిని వదులుకున్నవాడు కాదు. స్వదేశమైన పరాయి దేశమైన దేవుని అందలి భక్తిని విడిచిపెట్టినవాడు కాదు. తన విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు సైతం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టుకున్నవాడు కాదు. దేవుని కొరకు, నిబంధనలో నిలిచి ఉండడం కొరకు ప్రాణాన్ని సైతము పణంగా పెట్టే భక్తిపరుడు దానియేలు. తన విశ్వాసం కంటే ఏదీ గొప్పది కాదు అని నిర్ణయించుకున్నవాడు దానియేలు. తన ప్రాణం కంటే తన దేవుని యందలి భక్తే ప్రాముఖ్యంగా ఎంచుకున్నవాడు. ప్రాణాన్ని ప్రేమించినవాడు కాదు దానియేలు. చదువుతాం ముందుకు. మనందరికీ తెలిసినట్టు దర్యావేషు పరిపాలన కాలంలో దానియేలుకి విశ్వాస పరీక్ష అది. దర్యావేషు పరిపాలన కాలంలో 1 నెల పాటు
ఏ మనుషుడే గాని మరొక మనుషుని దగ్గర విచారించకూడదు, ప్రార్థించకూడదు. ఏ దేవుని యందు ప్రార్థించకూడదు. రాజు దగ్గర మాత్రమే తమ మనవులని తెలియచేయాలి, రాజుకు మాత్రమే సంగతులు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక శాసనం రాయబడింది. శాసనం రాయబడిందని దానియేలుకి తెలుసు. దానియేలు ఆ శాసనం రాయబడిన సంగతి పక్క నుంచి యథావిధిగానే అలవాటుగానే తన మేడ గదిలో కిటికీలని యెరూషలేము వైపుకు తీసి దేవునికి ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థించకూడదు, ప్రార్థించితే అగ్నిగుండంలో వేయబడతారు అని శాసనం రాయబడింది తెలుసు, కానీ ప్రార్థన మాత్రం మానుకోడు. అలాంటి భక్తిపరుడు దానియేలు. అగ్నిగుండంలో క్షమించండి, సింహపు బోన్లో వేస్తానని శాసనం రాయబడింది. సింహం బోన్లో వేస్తానని శాసనం రాయబడినా కూడా ప్రార్థన మానుకోడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆ తర్వాత దానియేలు యొక్క విశ్వాసము, భక్తి గురించి ఆలోచన చేస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యూదా రాజుకు యెహోయాకీము దినములలో 3వ సంవత్సరమున యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి చేసి ఉపకరణములన్నింటినీ గనుక షీనారు దేశం అంటే బబులోని దేశం, షీనారు దేశంలోని తీసుకొని పోయి బొక్కసంలో ఉంచెను. అధిపతిని పిలిపించి సమాచారం మిక్కిలై రాజవంశానికి చెందినవాడు దానియేలు, రాజవంశానికి చెందినవాడు. మిక్కిలై లోకంలోని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతను, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వాడే. కాబట్టి దానియేలు సకల విద్యల్లో ప్రవీణుడు, జ్ఞాని. దేవుని దర్శనములను, కళలను, వాటి భావములు తెలియజేసే జ్ఞానవంతుడు దానియేలు. దేవుని కృపను బట్టి తాను దర్శనముల యొక్క భావాన్ని తెలియజేసేవాడు. దానియేలు ఎంతవరకు బ్రతికాడు అంటే 1వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. కోరేషు పరిపాలనలో మొదటి సంవత్సరం వరకు దానియేలు జీవించాడు. దానియేలు బబులోను దేశానికి ప్రధానులలో ముఖ్య ప్రధానిగా జీవితాన్ని కొనసాగించినవాడు. బబులోను దేశానికి ప్రధాని, ముఖ్యులలో ప్రాముఖ్యమైన వాడు. గ్రంథంలో బబులోను దేశాన్ని పరిపాలన చేసిన రాజులు ఇద్దరు గురించి మనకు తెలియజేయబడింది. ఒక ఆయన నెబుకద్నెజరు, మరొక ఆయన బెల్షాజర్. నెబుకద్నెజరు పరిపాలనలో దానియేలు ఒక ప్రాముఖ్యమైన ఉద్యోగాన్ని చేశాడు. ఆ దేశంలో ముఖ్యుడు, ఆ దేశానికి ముఖ్యులు 3 ప్రధానులు ఉన్నారు.
ఆ ప్రధానులకి పైన దానియేలు గొప్పవాడు. చదువు ఇలాగ రాయబడింది 2వ అధ్యాయం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు పరిపాలనలో దానియేలు ప్రధానుల పైన ప్రధాని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 49వ వచనం చదువుతాం. ఇలాగ రాయబడి 48వ వచనం నుండి 48వ వచనంలో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోనులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దానియేలు బబులోను సంస్థానం అంతటి మీద అధిపతి. దానియేలు జ్ఞానులు అందరి మీద ప్రధాని. మహత్తరమైన ఉద్యోగం చేసిన వాడు దానియేలు. బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో. ఆ తర్వాత 5వ అధ్యాయం. బెల్షస్సరు పరిపాలనలో కూడా దానియేలు ముఖ్యుడై ఉన్నాడు. దానియేలు ముఖ్యుడు. 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాయబడింది. బెల్షస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు అతడాయను మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసనాసీనుడై సింహాసనంకి ఎక్కెను. చాలు. బెల్షస్సరు పరిపాలన కాలంలో దేశంలో ముగ్గురు అధికారులు. ఆ ముగ్గురులో ప్రధానుడు దానియేలు. దానియేలు బబులోను చెరలో దేవుని ప్రవక్తగా పనిచేసిన వాడు. దేవుని సందేశాన్ని అన్యజనులకు తెలియచేసిన వాడు దానియేలు. ఈ దానియేలు రాజు యొక్క సంస్థానంలో నపుంసకుడిగా చేయబడ్డాడు. దానియేలుకి వివాహ కార్యక్రమాలు లేవు. దానియేలుకి మాత్రమే కాదు, దానియేలు స్నేహితులైన షడ్రకు మేషకు అబేద్నెగోలకు కూడా వివాహ కార్యక్రమాలు లేవు. కారణం ఏంటంటే వారు నపుంసకులుగా చేయబడిన వాళ్ళు. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద యుద్ధం చేసి యెరూషలేము మీద రాజైన యెహోయాకీముని ఓడించి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలని వస్తువులన్నింటినీ తన దేశానికి తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, రాజవంశీయుల్ని తన దేశానికి చెరపట్టుకొని పోయి వారిని నపుంసకులుగా చేశాడు. నపుంసకులు రాజా ఆస్థానంలోనే ఉంటారు. ఈ దానియేలు నపుంసకులలో ఒకడు. వివాహ బాంధవ్యాలు లేవు. బబులోను రాజు యోధా గోత్రం నుండి వచ్చిన వారిని నపుంసకులుగా చేస్తాడని దేవుడు ముందుగానే తెలియజేశాడు. మనందరికీ తెలిసినట్టు దావీదు కుమారుడు హిజ్కియా
హిజ్కియా అంటే దావీదు సంతానంలో నుంచి వచ్చినవాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించి దేవుడు కృపను బట్టి ఆరోగ్యం పొందుకున్నాడు. ఆరోగ్యం పొందిన తర్వాత అప్పుడు బబులోను రాజు బలదాన్ కుమారుడైన మెరక్ బలదాన్ ఉన్నాడు. బబులోను రాజు బలదాన్ కుమారుడైన మెరక్ బల్దాన్ నెబుకద్నెజర్ యొక్క వాళ్ళ నాన్న బలదాన్ కుమారుడైన మెరక్ బల్దాను ఏం చేశాడంటే హిజ్కియా దేవుని కృపను బట్టి స్వస్థుడయ్యాడని గుర్తించి సందర్శించడానికి వచ్చాడు. సందర్శించడానికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన దగ్గర తన పితరులు సంపాదించిన ఆస్తిని సమస్తాన్ని చూపించాడు. ఏమీ దాచుకోకుండా నా దేశంలో ఎంతుందో చూసావా మెరక్ బల్దాన్, నువ్వు ఇచ్చే కానుకలు ఏం సరిపోతాయి, నేనంతా కంటే ఎక్కువ కలిగిన వాడిని అని తను చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు హిజ్కియా. అప్పుడు మెరక్ బల్దాన్ యొక్క దాసులు ఆ వస్తువుల్ని ఆ సామాగ్రిని అంతా చూశారు. చూసిన తర్వాత దేవుడు యెషయా ప్రవక్తని హిజ్కియా యుద్ధకు పంపించాడు. యెషయా ప్రవక్త హిజ్కియా యుద్ధకు వచ్చి మాట్లాడాడు. ఎవరాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, నీ ఇంట ఏం పని వాళ్ళకి అని అడిగాడు. వాళ్ళు బబులోను దేశం దూరదేశం నుండి వచ్చారండి. రైట్, ఏం చూశారు నీ ఇంట్లో, ఏమీ దాచుకోకుండా మొత్తం చూపించానండి అన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త సందేశం చెప్పాడు హిజ్కియాకి, ఇదిగో ఈ బబులోను రాజులు నీ దేశం మీద దండెత్తి నువ్వు చూపించిన సమస్త బంగారాన్ని వెండిని తమ దేశానికి తీసుకొని పోతారు. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని తమ దేశానికి చెరపట్టుకొని పోయి నపుంసకులుగా చేస్తారు అని చెప్పేశాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. దానిలో భాగంగానే దానియేలు రాజవంశానికి చెందినవాడు బబులోను చెరపట్టుకొనబోయి నపుంసకుడిగా చేయబడినాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయము ఈ సమాచారం రాయబడింది. 39వ అధ్యాయం ప్రత్యేకించి 1వ వచనం నుండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. చదువు ఎలాగూ, ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరక్ బల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించెను. తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను సమస్తమును వారికి చూపించండి. ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, అదిగో నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వచ్చారు అని చెప్పాడు.
నీ ఇంట వారు ఏమేమి చూశారు? హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక చూపించాడు, వారికి చూపించి తిని. అది సమాచారం అండర్లైన్ చేసుకోండి. అంతటా యెషయా హిజ్కియాతో ఇలాగ చెప్పాను, దేవుని మాట ఇది ఏంటంటే, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తాన్ని నేటి వరకు నీ పితరులు సంపాదించింది దాచిపెట్టింది అంతయు బబులోను పట్టణమునకు కొనుక్కోబడతారు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు నీ గర్భ సంతతిని నీ పుత్ర సంతును రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోతారు. హిజ్కియా పరిపాలనలోనే బబులోను రాజు వచ్చి హిజ్కియాని సందర్శించిన సమయంలోనే దేవుడు సందేశం ఇచ్చాడు. బబులోను రాజు యూదా మీద దండెత్తి సమస్తాన్ని కొల్లగొట్టుకొని పోతాడు, నీ పుత్ర సంతి నపుంసకులుగా చేయబడతారు అని చెప్పేశాడు. దాని ప్రకారంగానే క్రీస్తు పూర్వము 606 క్రీస్తు పూర్వము 606 కాలంలో బబులోను రాజు యూదా మీదికి దండెత్తాడు, యూదా దేశం మీదికి దండెత్తాడు. అప్పుడు యెహోయాకీము పరిపాలన చేస్తున్నాడు. యెహోయాకీం యూదుల మీద యెహోయాకీము రాజుగా పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు బబులోను రాజు వచ్చి యెహోయాకీముకి ముక్కుకి గాలం వేసి అతన్ని చెర తీసుకొని పోతాడు. దేవుని మందిరంలో బొక్కసంలో ఉన్న ఇదిగో సమస్తాన్ని ఉపకరణాలని దేవుడు చెప్పినట్టుగా సమస్తాన్ని బబులోను రాజు తమ స్వదేశానికి తీసుకెళ్తాడు. దాంట్లో భాగంగానే రాజవంశీయుల్ని నెబుకద్నెజరు తీసుకొని పోయి నపుంసకులుగా చేశాడు. ఆ నపుంసకుల్లో ఒకడు దానియేలు. ఆ నపుంసకుల్లో మరో ముగ్గురు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. అది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివిన సమాచారం. అది చదువుతాం మరొకసారి చదువుతాం. దానికంటే ముందు దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి, 5వ వచనం. యెహోయాకీము పరిపాలన ఆరంభ కాలంలో 25 ఏళ్ల వాడై, ఎవరు ఏర్పాటు చేస్తుంది? యెహోయాకీము. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకొని పోవుటకై అదిగో యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిలో తన స్వదేశానికి తీసుకొని పోయాడు. బబులోను బబులోను దేశంలో ఉన్న తన దేవత గుడిలో పెట్టాను. ఓకే, ఇతర కార్యములను గురించి
అని సమాచారం. కాబట్టి బబులోను రాజు వచ్చి యెహోయాకీమును చెరదీసుకొని పోయి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ తన స్వదేశానికి తీసుకెళ్లి తన దేవత యొక్క దేవాలయంలో పెట్టాడు. రాజవంశీయులను తీసుకొని వెళ్ళి నపుంసకులుగా తయారు చేశాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు. దానియేలు నపుంసకుడుగా చేయబడ్డాడు అన్న విషయాన్ని చూస్తున్నాం మనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేసెను. అదిగో బబులోను రాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణాలని ఆ రాజు చేతికి దేవుడే అప్పగించాడు. కాబట్టి బబులోను దేశం, షీనార్ అంటే బబులోను, షీనార్ దేశం అందలి ఉంచెను. నపుంసకుల అధిపతిని అష్పెనెజును పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులు, రాజవంశానికి చెందినవాడు దానియేలు, లోపం లేని సౌందర్యం అందగాడు, సకల విద్యా ప్రవీణుడు, జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వాడై, తత్వజ్ఞానం తెలిసిన వాడు దానియేలు. 15 సంవత్సరాల యవనస్తుడు, 15 సంవత్సరాలు. ఆ మాటకు వస్తే ఇంకా బాలుడే. 16వ సంవత్సరం దాటిన తర్వాత యవనస్తుడు, 16 సంవత్సరాల లోపు ఇంకా. కాబట్టి అప్పటికి దానియేలుకి 15 సంవత్సరాలు. అప్పటికే తత్వజ్ఞానం తెలుసంట. దానియేలు బబులోను చెరలో 15 సంవత్సరాల వయసులోనే భక్తి కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, నిబంధనకు నమ్మకంగా ప్రవర్తించిన వాడు దానియేలు. రాజు తినే భోజనము తినడానికి అవకాశం వచ్చింది దానియేలుకి, దానియేలు స్నేహితులకి. రాజు తినే భోజనంలో అపవిత్రత ఏమైనా ఉంటుందేమోనని దానియేలు నపుంసకుల అధికారి అయిన అష్పెనజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాజు తినే భోజనంలో అపవిత్రత ఉండొచ్చు, మేము ఆ భోజనం తినమండి అన్నారు. ఆ భోజనం వద్దు మాకి. రాజు తినే భోజనం, రాజు బల్ల మీద నుంచి మీకు భోజనాలు వస్తున్నాయి, అవి వద్దా? మీకు వద్దు, మాకు కాయధాన్యాలు ఇప్పించండి, శాకాహారం పెట్టండి అని బతిమలాడుకున్నాడంట. బతిమలాడుకున్నాడు. ఎందుకు? రాజు తినే భోజనంలో అపవిత్రమైన ఆహారం ఉంటుందేమోనని. అపవిత్రమైన ఆహారం తింటే దేవుని యందు తన భక్తి అపవిత్రమైపోతుంది అని దానియేలు ఆలోచన చేశాడు. తిండి విషయంలో కూడా భక్తి, అలాంటి భక్తిపరుడు దానియేలు. యూదులు ఏది పడితే అది తినరు. యూదులకి దేవుడు ధర్మశాస్త్రంలో ఆహార నియమావళి ఇచ్చాడు. ఏది పడితే తినడానికి అవకాశమే లేదు దేవుడు యూదులకి. కాబట్టి దానియేలు అపవిత్రమైన ఆహారం తినకూడదు అని నపుంసకుల అధికారి అయిన అష్పెనజుకి సమాచారం తెలియజేశాడు. చదువు ఇలాగ రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి, రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని
దానియేలు ఉద్దేశించాడు. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? వారి నిబంధన, దేవుడు ధర్మశాస్త్రంలో నిబంధన చేశాడు. అపవిత్రమైన జంతువుల్ని తినకూడదు, పవిత్రమైన జంతువుల్ని మాత్రమే తినాలి. పవిత్రత అపవిత్రత అని రెండు తేడా చేసి చెప్పాడు దేవుడు నిబంధనలో. లేవియకాండం 11వ అధ్యాయం. లేవియకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతాం జాగ్రత్తగా. దేవుడు ఏం చేశాడంటే, పవిత్రమైన పశువులు, అపవిత్రమైన పశువులు, అపవిత్రమైనవి. ఏంటి పవిత్రమైనవి? పవిత్రమైన వాటిని తినేటట్టుగా, అపవిత్రమైన వాటిని తినకుండా ఉండేటట్టుగా నిబంధన జారీ చేశాడు. ఆ నిబంధనలో భాగమే ఇప్పుడు దానియేలు మాట్లాడుతున్న మాటలు అవి. చూద్దాం 11వ అధ్యాయం 1వ వచనంలో. లేవియకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనుకు ఇలాగ సెలవిచ్చును, మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవలెను. జంతువులలో ఏదైతే డెక్కలు కలిగిన, డెక్కలు అంటే కాలి గెట్టెలు, కాలి గెట్టెలు కలిగి నెమరు వేస్తాదో నెమరు వేయాలి. ఆహారాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి నోట్లోకి నెమరు వేయాలి. నెమరు వేయను, దాన్ని తినవచ్చు. 2 డెక్కలు నెమరు వేసే జంతువులు, వాటిని తినొచ్చు. చూద్దాం కిందకి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో, జంతువుల్లో కూడా డెక్కలు ఉండాలా, నెమరు వేయాలా, దాన్ని తినొచ్చు. వాటిని తినకూడదు. నెమరేస్తుంది కానీ డెక్కలు లేవు, అలాంటి దాన్ని తినకూడదు. డెక్కలు ఉన్నాయి కానీ నెమరేదు, అలాంటి దాన్ని కూడా తినకూడదు. మనకు తెలిసినట్టు పశువులు ఉన్నాయి, పశువులు, ఆవులు, గేదెలు, వారికి డెక్కలు ఉంటాయి, నెమరు కూడా వేస్తాయి, కాబట్టి తినొచ్చు. వంటే నెమరు వేయును కానీ 2 డెక్కలు లేవు కాబట్టి వంట తినకూడదు, అది నీకు అపవిత్రం. పొట్టి కుందేలు నెమరేస్తుంది, దానికి 2 డెక్కలు లేవు, కుందేలు కూడా తినకూడదు. కుందేలు మాంసం, కుందేలు నెమరేస్తుంది, 2 డెక్కలు లేవు, అది మీకు అపవిత్రం. పంది విడిగా ఉండి 2 డెక్కలు ఉంటాయి పందికి, కానీ అది నెమరేయదు, పంది నెమరేయదు, కాబట్టి అది మీకు అపవిత్రం. అదనమాట. వాటి మాంసం తినకూడదు, ముట్టకూడదు. కాబట్టి రాజు తినే భోజనంలో ఇలాంటి అపవిత్రమైన జంతువుల మాంసం ఉందేమో అనే ఉద్దేశంతో దానియేలు ఏం చేశాడంటే, అయా అస్పీనస్ గారు, మా అధికారి, మాకు ఆ మాంసం వద్దండి, రాజు తినే భోజనం వద్దు. ఆ రోజున దానియేలు యవ్వనస్తుడు, నిబంధనను నమ్మకంగా గైకొనే మనస్సు కలిగినవాడు, తన దేవుని పట్ల కనీసం భోజనంలో కూడా అపవిత్రుడు కాకూడదు అనే భావన కలిగినవాడు, అపవిత్రత అంటించుకోకూడదు అనే ఆలోచన కలిగినవాడు. ఈ రోజున మనము క్రొత్త నిబంధన సంబంధంలో యేసు ప్రభు రక్తం చేత చేయబడిన నిబంధన, అటు నిబంధన కిందకు వచ్చిన మనం ఎంత మేరకు నమ్మకంగా ఉన్నాం కొత్త నిబంధనకి? దానియేలు లాంటి నమ్మకత్వం ప్రదర్శిస్తున్నామా మనం? దొరికింది కదా అని ఏది పెడితే తినేలేదు దానియేలు. భక్తిని ఆలోచన తినే విషయంలో కూడా భక్తిని ఆలోచన చేశాడు.
ఈ రోజున మనుషులు తమ క్రియల్లో భక్తిని గాలికి వదిలేశారు. పైన భక్తి. పరిశుద్ధాత్మను తెలియజేశాడు. నేను అంటున్న మాట కాదు. తీతుకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5కి భక్తి వల్ల వాళ్ళు కనిపిస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. 1:16 దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుడు ఎవరో మాకు తెలియదన్నట్టుగా ఉన్నారు. ఆయనను ఎరుగమన్నట్టున్నారు. క్రియలలో దేవుడు లేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది క్రేతు పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘం గురించి చెప్తున్నాడు. క్రీస్తు సంఘం గురించి పౌలు. క్రియల్లో దేవుడు లేడు. నాలుక మీద దేవుడే. భక్తి నాలుక మీద భక్తే. ఎంత భక్తో! వేషధారణతో కూడిన భక్తి, కానీ క్రియల్లో భక్తి లేదు. అలాంటి వాడిని గ్రంథం అంటుంది వాళ్ళు అసహ్యులు, దేవుణ్ణి ఎరుగని వాడు. ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ దేవుణ్ణి ఎరిగిన వాడు. దేవుణ్ణి ఎరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసునా? దేవుణ్ణి ఎరిగితే చెడుతనానికి దూరంగా బతుకుతాడు. చెడుతనాన్ని అసహించుకుంటాడు దేవుణ్ణి ఎరిగితే. కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుణ్ణి ఎరిగితే చెడుతనాన్ని అసహించుకుంటారు. కీర్తన 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి. అదిగో చెడుతనాన్ని కౌగిలించుకునేవాడు, చెడుతనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. చెడుతనం జరుగుతుంది, నీకు తెలుసు, నువ్వేం చేయాలి? దాన్ని అసహించుకోవాలి. దాంతోపాటు చేతులు కలపకూడదు, దాంతోపాటు చేయగలపకూడదు, దాన్ని సమర్థించకూడదు. చెడుతనాన్ని సమర్థించే ప్రతివాడు దేవుణ్ణి ఎరగని వాడే. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక దేవుణ్ణి ఎరిగిన వాడు దుర్నీతిలో నుండి తొలగిపోతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగుననియు ప్రభునామమున ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలని దానికి ముద్రగా ఉంది అన్నాడు. ప్రభునామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. కాబట్టి దేవుణ్ణి ఎరిగితే చెడుతనాన్ని అసహించుకోవాలి, 2 దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. దేవుణ్ణి ఎరిగితే మనుషుడు చేయాల్సిన కార్యక్రమం అది. అందుకని దానియేలు దేవుణ్ణి ఎరిగిన వాడై, తన దేవుడు నిబంధన దేవుడని గుర్తించిన వాడై, తాను అపవిత్రుడు కాకోకుండా ఉండడానికి భోజనంలో కూడా భక్తిని ప్రదర్శించిన వాడు దానియేలు. భోజనంలో కూడా భోజనం ఏముంది లేరా, తినే కడుపుకే కదా, ఆకలికి తింటే ఏం కాదులే అంటాడు మనుషుడు. దేవుడు అంటాడు
ప్రతి విషయంలో భక్తిని చూడాలి అంటాడు. దానియేలు అంగీకరించడం, భోజనం కూడా భక్తి ఉండాలా నా దేవుడికి. ఆ రోజున దానియేలు ఆ రీతిగా ఆలోచన చేసినవాడు. ఆలోచన చేసి నపుంసకుల అధిపతి అయిన అష్పెనజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఆ ఆహారం వద్దండి, రాజుతోనే భోజనం వద్దు, కాయధాన్యాలు ఇప్పించండి, శాకాహారం పెట్టండి అన్నాడు. అప్పుడు అష్పెనజు అంటున్నాడు, మీరు శాకాహారం తింటే మీ ముఖములు పేలగా కనిపిస్తాయి, అప్పుడు రాజు నన్ను శిక్షిస్తాడు, నా మీదకి శిక్ష తేవడానికే మీరు అడుగుతున్నారు అన్నాడు. అప్పుడు దానియేలు తెలివిగా, అయ్యా ఒక 10 రోజులు మమ్మల్ని పరిశీలన చేయండి, 10 రోజులు మాకు కాయధాన్యాలు ఇప్పించండి. 10 రోజులు అయిన తర్వాత మాంసము, రాజు యొక్క భోజనము ఆహార పదార్థాలు తిన్న వారి ముఖములను, కాయధాన్యాలు తిన్న మా ముఖములను పరిశీలన చేయండి. ఏదైనా తేడా కనిపిస్తే మీరు చెప్పినట్టుగానే రాజు తినే భోజనాలని మాకు పెట్టండి అన్నాడు. అప్పుడు పరమందుని దేవుడు దానియేలుకి, దానియేలు స్నేహితులకి సహాయం చేశాడు. మాంసం తిన్నవారి ముఖముల కంటే కాయధాన్యాలు తిన్నవారి వీరి ముఖములే రాజు సముఖంలో వెలుగువంతమైనట్టుగా కనిపించాయి. దేవుడు నిబంధనలో నిలవాలి అని ప్రయత్నం చేసే ప్రతి వాడికి సహాయం చేసే దేవుడు ఆయన. నిబంధనలో నిలవాలనుకుంటున్నాను నాయన, నాకు సహాయం చేయంటే నీ పక్షాన ఆయన ఉంటాడు, సహాయం చేస్తాడు. మహత్తరమైన కార్యక్రమాన్ని జరిగించిన వాడు దానియేలు. ఆ రోజున దేవుని సహాయంతో తన మాటను నిలబెట్టుకున్నవాడు, భక్తిని ప్రదర్శించిన వాడు దానియేలు. ఈ రోజున మనుషులు అలాంటి వాళ్ళు ఉన్నారా? నేను నిబంధనలు నిలబడాలి ఏది ఏమైనా కానీ అని మాట్లాడే వాళ్ళు ఉన్నది ఎవరైనా? పరిస్థితులను బట్టి నిబంధన దాటుకొని పోయే మనుషులు ఉన్నారు. ఏమన్నంటే మీకు తెలుసున్నదిలే అంటాడు. గుర్తుపెట్టుకో, అది అనుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా నువ్వు నిబంధనలో నిలవదలుచుకుంటే దేవుడు సహాయకుడై ఉంటాడు. ఆ రోజున దానియేలుకి, దానియేలు స్నేహితులకి దేవుడు సహాయం చేశాడు. చొత్తం ఇలాగ రాయబడింది, మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం. యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రత్యేకించి 9వ వచనం నుండి దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షము కలగజేశాను. అదిగో కటాక్షం కలగజేసింది ఎవరు? దేవుడు. దేవుడు సహాయకుడై ఉన్నాడు దానియేలుకి. కృపాకటాక్షమును అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను నా యజమానికి నేను భయపడుచున్నాను. అదిగో నీ 7 బాలుర ముఖముల కంటే నీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేయుదురు. నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా, నేను శాఖాధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. మా ముఖములను రాజు నియమించు భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టు నీ దాసులమైన మా ఇళ్ళ జరిగించుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతి. ఎవరి మాటకి?
దానియేలు మాటకి సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడక రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఏం చేశాడు? నియామకుడు తీసేసి శాఖాధాన్యాన్ని ఇచ్చాడు. దేవుడు సహాయం చేశాడు. యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు. నువ్వు నిబంధనలో నిలిచి ఉండాలని ఆసక్తితో శ్రద్ధతో ఆ రూపంలో నువ్వు అడుగులు వేస్తే దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. కటాక్షము ఆయన దగ్గర నుంచి వస్తుంది, సహాయము దేవుని వద్ద నుండి వస్తుంది. లేదు నిబంధనలో ఏంలా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఒకసారి కాలు దాటుతాను, అడుగు తప్పుటడిగేస్తాను అన్నావా, అలాంటి వాడికి దేవుడి శత్రువు, ఉగ్రుడు. ఆ మాటకు వస్తే సహాయం చేయడు. రే నిజావు నువ్వు చదువుకోరా అంటాడు. కాబట్టి దానియేలు తన జీవితంలో నిబంధన సంబంధిగా బతికినవాడు. నిబంధన సంబంధి భక్తిని ప్రదర్శించినవాడు. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల కాదు, ప్రతికూల పరిస్థితుల్లో పరాయి దేశంలో సహితం భక్తిని ప్రదర్శించిన వాడు దానియేలు. భక్తిని ప్రదర్శించిన వాడు. అంత మాత్రమే కాదు, తన దేవునికి ప్రార్థన చేయుట కంటే తన ప్రాణం గొప్పదిగా భావించిన వాడు కాదు. తన దేవుని కంటే తన ప్రాణమును ఎక్కువగా ప్రేమించిన వాడు కాదు దానియేలు. నా దేవుడికి ప్రార్థన చేస్తాను, మీరే ఒకటి ప్రార్థన చేయొద్దని చెప్పడానికి. మీరు చేసుకుంటారో శాసనాలు చేసుకోండి, కానీ నేను మాత్రం నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. దానియేలు యొక్క శత్రువులు, రే పరాయి దేశస్థుడు మన మీద అధికారం అవడం ఏంటి అని దానియేలు మీద పగబూని దానియేలుని ఏదోలాగా చిక్కించుకోవాలని ఆలోచన చేసి, దానియేలు ఏ విషయంలో చిక్కడరా, మనకి చిక్కకపోతే ఏం చేద్దాం, అతని దేవుని పద్ధతి విషయంలో చిక్కించుకుందాం. అతడు 3 మార్లు ప్రార్థన చేస్తాడు కదా, రైట్. రాజు దగ్గరికి శత్రువులందరూ, దర్యావేషు రాజు, అప్పుడు దర్యావేషు దగ్గరికి దానియేలు యొక్క శత్రువులంతా గుమ్మికూడి సందడిగా వెళ్ళి, రాజా మాదొక విన్నపం అన్నారు దర్యావేషు దగ్గర. అప్పుడు దర్యావేషు సరే చెప్పండి. ఏం లేదు రాజా, మీరు గొప్పోళ్ళు, ఒక నెల పాటు 30 దినముల పాటు ఏ మనుషుడే ఏ దేవతకే మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. రాజయ్య తమరి దగ్గరికే వచ్చి తమ విన్నపాలు తెలియజేయాలి అని ఒక శాసనం రాయి అన్నాడు. ఇదేదో బాగుంది అనుకొని రాజు ఏం చేశాడంటే, దర్యావేషు వాడి వాడి పన్నాగాన్ని ఎరగక ఏం చేశాడంటే ముద్రించాడు. శాసనం ముద్రించి రాజు ఉంగరంతో దానికి సీలేశారు. ఏ మనుషుడే గాని ఏ దేవతకే గాని మొక్కితే, ప్రార్థన చేస్తే అలాంటి వాడిని సింహం బోన్లో వేస్తారాహో అని శాసనం రాయించబడింది. సంస్థానంలోనే ఉన్నాడు దానియేలు, ఆ శాసనం రాయబడిందని తెలుసు. ఇప్పుడు ప్రార్థన మానుకుంటాడా? మానుకోడు. రాయబడిందని తెలిసి తన ఇంటికి వెళ్ళి మేడగదికి కిటికీలు తీసి యెరూషలేము వైపుకు కన్నులెత్తి యెహోవా దేవా ప్రార్థన చేస్తున్నాడు. మానుకోడు. శాస్త్రానికి భయపడే పిరికి బద్ద కాదు దానియేలు.
ప్రభుత్వాలు దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, భక్తికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ప్రభుత్వానికి లోబడేవాడు కాదు. ప్రభుత్వం నువ్వేం చేసుకుంటావు చేసుకునే పని, నా పని నాదే, అది భక్తి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో సమాచారం. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మహత్తరమైన భక్తిని ప్రదర్శించిన వాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి చదువుతాం. 5 నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి. అందుకు ఆ మనుషులు, దానియేలు యొక్క శత్రువులు, అతని దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేము అనిరి. కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేసు చిరంజీవమును గాక. సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టంను స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపవలనని యోచన చేసిరి. ఎట్లనగా అదిగో 30 దినముల వరకు, అంటే ఒక నెల పాటు నీ వద్ద తప్ప ఏ దేవుని వద్దను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేస్తే సింహము గొల్ల పడద్రోయబడును. రాజా, రాజు శాసనం ఒకటి పుట్టించి చొప్పున దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలుకు తెలిసి యథా ప్రకారంగానే అనుదినము ముమ్మారు తన ఇంటి పైగదికి వెళ్ళి కిటికీలో చేయించు ఆయన స్తుతించుచూ వచ్చాను. ఆ మనుషులు గుమ్మికూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు బతిమాలుకోవటం చూచి రాజసముఖానికి వచ్చి శాసనము ఇటు చేయబడిందని తెలిసి, రాజా అదిగో 30 దినముల వరకు చాలు, నీకు తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని శాసనం చేసేది కదా. ఇదిగో ఈ దానియేలు శాసనాన్ని మీరాడు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? పాపం దానియేలు అంటే దర్యావేషుకి ఇష్టం, ప్రేమ ఉంది, అనురాగం ఉంది. అయితే ఆ ప్రేమను అనురాగాన్ని అడ్డం పెట్టుకొని దానియేలుని సింహం బోన్లో వేపుకోకుండా ఆగుతాడేమోనని, దానియేలుని కాపాడుతాడేమోనని దానియేలు యొక్క శత్రువులు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, మాదియా పారసిక సామ్రాజ్య చరిత్రలో రాజు శాసనం చేసిన తర్వాత, దాన్ని ఉంగరంతో ముద్రించిన తర్వాత దాన్ని ఎవడే మార్చడానికి వీల్లేదు రాజా, జాగ్రత్త అన్నారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే వారి మాట ప్రకారంగానే దానియేలుని తీసుకొని వెళ్ళి సింహం బోన్లో వేశాడు. సింహం బోన్లో వేస్తే సర్వాధికారి అయిన దేవుడు దానియేలుకు సహాయకుడై ఉన్నాడు. సింహము నోళ్ళు మూయబడ్డాయి.
మనం పాట కూడా పాడతాం, దానియేలును సింహం బోన్లో కాపాడిన దేవ పాట పాడతాం. అది వాస్తవం. పరమంతున్న దేవుడు తన పక్షాన బ్రతికే వాడికి తోడై ఉంటాడు. ఏ ఇబ్బంది అయినా ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సిందంత ఒకటే, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవడమే మనం చేయాలి. ఇంకేం వద్దు, నువ్వు నీ సొంతంగా ఏం ప్రయత్నం చేయొద్దు. ఆయన ఏం చెప్పాడు అది చేయి చాలు. ఆ రోజున ఆ రాత్రంతా సింహం బోన్లో దానియేలు ఉన్నాడు. సింహం నోళ్ళు మూయబడ్డాయి దేవునికి కృపను బట్టి. రాజుకి నిద్ర పట్ల. తెల్లవారగానే ఇంకా పెందల కడనే ఇంకా చీకటి ఉండంగానే బోర్డు దగ్గరకు వచ్చి రాజు దర్యావేషు కేక వేస్తున్నాడు, దానియేలు సర్వోన్నతుడకు దేవుని సేవకుడా, నీ దేవుడు నీ భక్తి నిన్ను కాపాడిందా అన్నాడు మెల్లని స్వరంతో. అప్పుడు దానియేలు అటు నుంచి సమాధానం ఇచ్చాడు, రాజు చిరంజీవకును గాక, నిరంతరం సేవించు నా దేవుడు నన్ను కాపాడాడు. మహత్తరమైన జీవితాన్ని ప్రదర్శించిన వాడు దానియేలు. ఈ రోజున మనకి దానియేలు జీవితం ఒక మాదిరి. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నీతిగా బ్రతకదలుచుకుంటే దేవుడు సహాయకుడై ఉంటాడు అని దానియేలు రుజువు చేశాడు. మనం నిలబడకోకుండా చిన్న చిన్న వాటికి లోబడి తప్పుటడుగులు వేసామనుకో దేవుని కృప కోల్పోతాం. అవిశ్వాసంగా ప్రవర్తించితే దేవుని ఉగ్రత చెవి చూస్తాం. దానియేలు ఆ రోజున కాపాడబడ్డాడు. చొత్తం ఇలాగ రాయబడింది 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం ప్రత్యేకించి 6వ అధ్యాయం 16వ వచనంలో, అంతటి రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలును పట్టుకొని పోయి సింహం గుహలో పడదోసిరి. తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలును గూర్చి రాజు తన మనసును మార్చుకుంటాడేమోనని ముద్రించిరి. అంతటా తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు వచ్చి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అన్నాడు. అందుకు దానియేలు, మహత్తరమైన మాట, రాజు చిరకాలం జీవించును గాక, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక తన దూత నంపి సింహములో నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించాడు. రాజా, నీ దృష్టికి కూడా నేను నేరస్తుని కాదు కదా. సంతోషపడుతుడై ఆజ్ఞ ఇయ్యగా ఏ హాని కలగలేదు. నువ్వేం జరిగింది తెలుసునా? రాజు దానియేలు యొక్క శత్రువుల్ని గుహలో పంపించాడు. సింహాల గుహలో సింహములు దానియేలు యొక్క శత్రువుల్ని తినేసాయి. సమాచారం. కాబట్టి దానియేలు పరాయి దేశంలో సహితము తన నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు కాదు.
తన భక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడుగా, తన దేవుని యందలి భక్తిని ప్రదర్శించిన వాడు, మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వాడు దానియేలు. మరలా అంటున్నా, అనుకూల సమయంలో భక్తి కాదు, ప్రతికూల సమయమైన భక్తిని విడిచిపెట్టుకోకుండా బతికిన వాడు దానియేలు. ఆ దానియేలు కాలంలోనే యెహెజ్కేలు ఉన్నాడు. మనము యెహెజ్కేలు గ్రంథం చదివాం కదా. యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళు, అలాగే ఇర్మియా వీళ్ళంతా సమకాలికులు, ఒకే కాలానికి చెందినవాళ్ళు. ఇర్మియా వృద్ధుడు, అప్పటికే ఇర్మియా వృద్ధుడు. నడి వయసు కలిగిన వాడు యెహెజ్కేలు, 30 సంవత్సరాల పై చినుకు నడి వయస్సు. బాలుడు దానియేలు. సమకాలికులు అన్నమాట, ఒకే కాలంలో ఉన్నవాళ్ళు. ఈ దానియేలు దేవుని పక్షాన నిలిచినవాడు, దేవుణ్ణి మహిమపరిచినవాడు. పరాయి దేశంలో సహితము దేవుణ్ణి మహిమపరిచిన వాడు దానియేలు. దానియేలు యొక్క జీవితాన్ని, స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే భక్తి స్వభావం కలిగిన వాడు, నిర్దోషి, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, తన స్నేహితుల్ని సైతము ప్రేమించిన వాడు దానియేలు. నెబుకద్నెజర్ రాజు తనని హెచ్చించితే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు స్నేహితులు ఉన్నారండి. ఎవరాళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు వేయండి అని దానియేలు తన స్నేహితుల పక్షాన మాట్లాడిన వాడు. తన గురించి తానే ఆలోచన చేసుకునేవాడు కాదు, నిస్వార్థపరుడు. తన స్నేహితులను గురించి కూడా ఆలోచన చేసేవాడు. తన స్నేహితుల్ని కూడా భక్తిలో బతకాలి అని తెలియజేసిన వాడు దానియేలు. పద మనం ప్రార్థన చేస్తాం అని తన స్నేహితుల్ని ప్రోత్సహించిన వాడు దానియేలు. ఇలాంటి జీవిత అనుభవం కలిగిన వాడు రచయిత. దానియేలు గ్రంథం యొక్క రచయిత ఎవరు? దానియేలే. దానియేలు రాజవంశానికి చెందినవాడు, నపుంసకుడిగా చేయబడినవాడు. దానియేలు చెర కాలమంతా బతికినవాడు. దానియేలు తన నమ్మకత్వాన్ని, తన భక్తిని, నిబంధన సంబంధమైన జీవితాన్ని ప్రదర్శించినవాడు. దానియేలు యెహెజ్కేలు, ఇర్మియా గారితో పాటు సమకాలికుడు. బ్రేక్ తీసుకుందాం, మరలా వస్తాం. దానియేలు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తాం. 10 నిమిషాలు బ్రేక్.